ఆడపిల్ల చదువు, పెళ్లి ఖర్చుకు భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించింది. ఇది ఒక లైఫ్ లాంగ్ పొదుపు పథకం. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని 2025లో తీసుకువచ్చింది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ డాక్యుమెంట్లు కావాలి, పన్ను విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలికకు 10 ఏళ్లు వచ్చేలోపు ఎప్పుడైనా ఖాతాను తెరవచ్చు. ఆమె 18 ఏళ్ల వరకు తల్లిదండ్రులు లేదా గార్డియన్ అకౌంట్ ను హ్యాండిల్ చేస్తారు. ఆ తర్వాతే ఆమెకు అకౌంట్ పై పూర్తి అధికారం లభిస్తుంది. ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ లభిస్తుంది. 18 ఏళ్లు వచ్చాక మాత్రమే ఖాతా నుంచి డబ్బు తీసుకునే వీలు ఉంటుంది. అకౌంట్ తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు డిపాజిట్ చేయాలి. సంవత్సరానికి కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ పథకంలో చేరాలంటే బాలిక బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల లేదా గార్డియన్ పాన్ ఆధార్ కార్డులు తప్పనిసరి. పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫారం ఒకవేళ కవలలకు కాని ఇద్దరికీ ఒకేసారి దరఖాస్తు చేయాలి అనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 8.2% ఉంది. ఏడాదికి 250 రూపాయల చొప్పున 15 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే మొత్తం పెట్టుబడి 45,000 రూపాయలు అవుతుంది. 21 ఏళ్లకు 93,552 రూపాయల వడ్డీతో కలిపి 1,38,000 రూపాయలు జమవుతాయి. అదే సంవత్సరానికి 1,50,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తే 22,50,000 పెట్టుబడికి 46,77,578 రూపాయల వడ్డీతో సహా గరిష్టంగా 69,27,578 రూపాయలు పొందుతారు. చూశారు కదా ఈ పొదుపు పథకం ఎంత లాభదాయకంగా ఉందో. మన ఆడపిల్లల కోసం మనము ఈ పథకంలో ఓ ఖాతా తెరుద్దామా?